వారికి ప్రజ్ఞాపురాణంలో 4 ఖండాలుగా ఉన్నాయి. ఆ ఖండాలు అందులోని ప్రకరణాలు ఏమిటో ఒకసారి మనం చూద్దాం. ప్రథమ ఖండము లోక కళ్యాణ జిజ్ఞాస ఖండము. ఇది 1 లోక కళ్యాణ జిజ్ఞాస ప్రకరణం, 2 అధ్యాత్మ జ్ఞాన ప్రకరణం, 3 అజస్ర అనుదాన ఉపలబ్ధి ప్రకరణం, 4 సంయమశీలత కర్తవ్య పరాయణత ప్రకరణం, 5 సత్సాహసం సంఘర్షణ ప్రకరణం, 6 యుగాంతరీయ చేతన లీలా సందోహ ప్రకరణం, 7 ఉదార భక్తి భావన ప్రకరణం. ఈ విధంగా 7 ప్రకరణాలు ప్రథమ ఖండంలో విభజించబడ్డాయి. తర్వాత ద్వితీయ ఖండము మహామానవ ఖండము. ఇందులో 1 దేవమానవ ప్రకరణం, 2 ధర్మ వివేచన ప్రకరణం, 3 సత్య వివేక ప్రకరణం, 4 సంయమశీలత కర్తవ్య పరాయణత ప్రకరణం, 5 అనుశాసన అనుబంధ ప్రకరణం, 6 సౌజన్య పరాక్రమ ప్రకరణం, 7 సహకారము పరమార్థ ప్రకరణం అంటూ 7 ప్రకరణాలుగా ద్వితీయ ఖండం కూడా విభజించబడింది. తర్వాత 3వది తృతీయ ఖండము పరివార వ్యవస్థ ఖండము. ఈ పరివార వ్యవస్థ ఖండం 1 పరివార వ్యవస్థా ప్రకరణం, 2 గృహస్థ జీవన ప్రకరణం, 3 నారీ మాహాత్మ్య ప్రకరణం, 4 శిశు నిర్మాణ ప్రకరణం, 5 వృద్ధజన మాహాత్మ్య ప్రకరణం, 6 సుసంస్కార సంవర్ధన ప్రకరణం, 7 విరాట్ విశ్వ పరివార ప్రకరణం అంటూ 7 ప్రకరణాలుగా విభజించబడింది. ఇక చివరిది 4వది చతుర్థ ఖండము వర్ణాశ్రమ ధర్మ ఖండము. ఇది దేవ సంస్కృతి జిజ్ఞాస ప్రకరణం, 2 వర్ణాశ్రమ ధర్మ ప్రకరణం, 3 సంస్కార పర్వ మహాత్మ్య ప్రకరణం, 4 తీర్థ దేవాలయ ప్రకరణం, 5 మరణోత్తర జీవిత ప్రకరణం, 6 ఆస్థా సంకట లేదంటే ధర్మ సంకట ప్రకరణం, 7 ప్రజ్ఞావతార ప్రకరణం. ఈ విధంగా మొత్తం 4 ఏళ్ళు 28 ప్రకరణాల రూపంలో మనకి ఈ ప్రజ్ఞాపురాణం అందించబడింది.